వెళ్ళమను. ఏమిటారు మేడుగుడ్లు వేసుకొని చూస్తున్నావు? నిజం చెప్తే మీరు అపార్థం చేసుకుంటారేమోనండి. ఏంటి? నా మనసులో ఉన్న మాట కర్మ. నిజం చెప్పకపోతే తప్పదు. మరి అది మీ నడుం మీద ఉన్న మడత చూస్తుంటే ఇప్పుడే ఇంత అందంగా ఉన్నారు, వయసులో ఉండగా ఇంకెంత పిట్టపిట్టలాడిపోయావారా అనిపించిందండి. అమ్మో అమ్మో అమ్మో, నువ్వు చచ్చిపోను. ఎంత మాట అన్నావురా బోడి దగ్గర? చెప్పరా, చెప్పు. ఇంకా నా గురించి ఏమేమనుకుంటున్నావా చెప్పరా, చెప్పు. తనకి నాకు పెళ్ళైన తర్వాత మీరు ఏ గుండెపోటో వచ్చి చచ్చిపోతే బాగుండు అనుకుంటున్నాను. అంతేకాదండి, ఇంకోటి కూడా అనుకుంటున్నాను. మీ ఆయన యాక్సిడెంట్ లో చచ్చిపోలేదు, మీరే బాగా మందు కొట్టేసి అదే మందు పెట్టేసి చంపేసి ఉంటారు అనుకుంటున్నాను. మీ అమ్మగారేం చేస్తుందా లోపల? మీకోసం పాలల్లో పురుగుల మందు కలుపుతుంది. బూస్ట్ కలుపుతుందా? ఏమిటో పిచ్చి మాలోకం. ఎందుకో నేనంటే దానికి అంత పిచ్చి ప్రేమ. గోవిందం భజ రండి. రోడ్డు మీద ఉన్న మనల్ని ఇంటికి తీసుకొచ్చింది బంగారు తల్లి. ఇదే మా ఇల్లు. ఎలా ఉంది? ఇంకా చూడండి. నానా నానా వింటున్నావమ్మా? ఎంఎస్ సుబ్బలక్ష్మి గొంతు. ఆహా, ఆ గాన మాధుర్యం వింటుంటే చెవుల్లో అమృతం పోసినట్లేదు. నోట్లో పోసుకోవడానికే లేదు, చెవుల్లో కూడా. మా నాన్నగారు తాపేశ్వరం. అమ్మా నమస్కారం. నమస్కారం అమ్మా. ఆ యొక్క మధుర స్వరం వింటుంటే స్వర్గలోకపు అంచుల్ని తాకి వెనక్కి వచ్చేసినట్టు. మా నాన్నగారికి సంగీతం అంటే పిచ్చి, చెవి కోసుకుంటారు. మరి నాకేం వినిపించట్లేదే? ఆ సౌండ్ నేను ఒక్కడికి వినబడి ఏర్పాటు చేసుకున్నాడేమో. ఈయనకి బ్రహ్మ చెవుడు. బ్రహ్మకి చెవుడా? మా అమ్మ రామేశ్వరం. నమస్కారం అండి. కాసేపు ఆ టీవీ ఆపండి. అబ్బాయి మాటలు నాకేం వినబట్టలేదు. వీడికంటే సౌండ్ పార్టీలో ఉంది. వీళ్ళు మన పై పురుషుల్లోకి అద్దెకొచ్చారు. ఏంటి, పెళ్లి చూపులకు వచ్చారా? మొహమాట పడుతున్నట్టున్నారు. కూర్చోండి బాబు. ఏమండి, మన అమ్మాయిని చూసుకోవడానికి పెళ్లి వారు వచ్చారు. ఏమిటి, మీటర్ రీడింగ్ చూసుకోవడానికి వచ్చారా? దానికి ముగ్గురు ఎందుకే? అబ్బా, కోట్ల కోసం కాదండి, పెళ్లి చూపులకు వచ్చారు. మీరు కూర్చోండి బాబు. ఆయనకి కాస్త చెవుడు, ఏం వినబడి చావదు. నీ పేరేంటి బాబు? ధర్మ. కర్మ. అతని పేరు రాజు. పూజ. అదేం పేరు బాబు? అబ్బాయి వీణ బాగా వాయిస్తాడు అనుకుంటాను. నాకు వీణంటే చాలా ఇష్టం. ఆ రోజుల్లో మా వారు కూడా బాగా వాయించేవారు. ఇప్పుడు రాగాలు శృతి తప్పుతున్నాయి. ఒక్కసారి మొహమాట పడకుండా వాయిస్తే నా చెవులారా వినాలనుంది. ఆ చెవులతో వింటారా? ఆహా, చిడతలు కాదు బాబు, వీణ. రండి మన పైకి. తొలిసారిగా కలగన్నది నిన్నే కదా, నా కళ్ళెదురుగా నిలుచున్నది నువ్వే కదా. ఇంతలో చేరువై అంతలో దూరమై అందవా స్నేహమా. బావటి, నువ్వేంటి ఎక్కడ ఉన్నావు? మీ డీసీపీ గారు మా బావగారే. తను మీకు ముందే తెలుసా? తెలుసు సార్. ఎలా అంటే పార్టీలో అప్పడం అయిపోయింది బావా. అప్పడమా? అదే మొన్న జరిగిన ఓ పార్టీలో నేను తింటున్న అప్పడం అయిపోతే మీ బావమర్ది గారు తన అప్పడం నాకు ఇచ్చారు. బాగా గుర్తుపెట్టుకున్నారు. మళ్ళీ అప్పుడే కావాలంటే చెప్పండి, ఇచ్చేస్తాను. హాయ్, సీను ఎక్కడ? పైన ఉన్నారు. మీరెవరు? మధు. జిన్నాబాయి తమ్ముడిని ఎవరు చెప్పుంటారు? మధు. మధువా? మధుమతి. మధుమతి అంటే ఆడపిల్ల. ఆడపిల్ల ఉంది అక్కడ. ఇప్పుడే వచ్చింది. ఇప్పుడు రావడం ఏంటి? ఇప్పుడే రమ్మని ఉంటాడు. మిస్టర్ బాబ్జీ, వాట్స్ దిస్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్? సారీ సార్. హాయ్ సీను.
డోర్ ఓపెన్ చేసింది అందుకే వచ్చాను. ఏంటమ్మా అంత టెన్షన్ పడుతున్నావు? నువ్వు లైవ్ ప్రోగ్రామ్ లో డైరెక్ట్ గా వచ్చేస్తే మాకు టెన్షన్ ఉండవా? కరెక్టే అనుకోండి, ఇది ఓన్ హౌస్ కాదు కదా, డిపెండెంట్. మళ్ళీ తిండే సరే నిన్న చూడలేదు కదా. మేము చూసాం. నా మీద పడతా నేను అనుకుంటాను. ఎవరా ఈ అమ్మాయి? నా పేరు మధు, రేడియో మిర్చిలో జాకీగా పనిచేస్తున్నాను. మా అక్క. నమస్తే. ఓ ఇది చాలా హాట్ గా అమ్మాయి మమ్మీ. మా సీను నీకు తెలియదు వదినా, వీళ్ళిద్దరూ బాగా క్లోజ్. మూమెంట్స్ అవుతుంటే బాగా డీప్ అయిపోయినట్టున్నారు. అచ్చం సినిమా హీరోయిన్ లా ఉంది. జంట ఎంత బాగుందో. ఎవలి పిల్ల? మా సీనుకి కాబోయే భార్య. ఈజిప్ట్ మమ్మీ. మా ఇంట్లో పడి తినడం కాకుండా తిడుతున్నావేంద్రా? తిడతలేదండి, మీరు అమ్మమ్మ అవుతారని చెప్తున్నాడండి కదా. కరెక్ట్. మా తమ్ముడికి పెళ్లి కాదు అని చేపలు పెట్టేవారుగా. చూడండి ఐశ్వర్య రాయ్ లాంటి అందమైన అమ్మాయి దొరికింది. నాకు ఈ వయసులో అందరికి ఇట్లనే ఉంటారు. నా పెళ్లి కాకముందు ఇంతకన్నా అందంగా ఉండేదాన్ని. అందరూ అలాగే అనుకుంటారు, అనుకోకపోతే బతకలేరు మామగారు, ముఖ్యంగా మీలాంటి వాళ్ళు. అన్నయ్య గారు మీటింగ్ లో ఉన్నారు, వచ్చాక పరిచయం చేస్తా రా. నువ్వెడరా కలిసి సత్యనారాయణ, ఇప్పుడు ఏం చేద్దాంరా? మీరు ఇక్కడే ఉండండి, నేను చూసుకుంటాను. అయ్యా ఏంటా నువ్వు ఇక్కడికి వచ్చావు? మీ చేత దగ్గరుండి స్నానం చేద్దామని. ఏ వీపు రుద్దుతావా? ఒక్క వీపేమిటి సార్, మీరు ఎక్కడ రుద్దమని రుద్దుతాను. సుఖం మీది దుఃఖం మాది. మునగండి సార్ మునగండి. ఏంటా ఊపిరి ఆడకుండా నొక్కేస్తున్నావు? నొక్కి పెడితే ముక్తి స్వయం వస్తుందని. సచ్చాక అంత అదృష్టం మాక. ఈ శుభవార్తలు ఎందుకు సార్ చెప్తారు? మీరు మునగడి సార్ మునగడి చెప్తారు. నారాయణ నారాయణ నారాయణ, అమ్మో నువ్వెక్కడి నుంచి వచ్చావు? ఎవడ్రా నువ్వు? నా కొడుకులు నన్ను మద్దతు చేయమని నిన్ను పంపించారా? సార్ సారీ సార్, తమరెవరో తమరి కొడుకులెవరో నాకు తెలియదు. అసలు మీ మధ్య మర్డర్ రిలేషన్షిప్ ఏమిటో అది కూడా నాకు తెలియదు. మా వాడి కోసమే వెతుకుతున్నారు సార్. నోరు మొయ్. నిజమేంటో చెప్పరా? నన్ను ఎందుకు చంపాలనుకున్నావో చెప్పరా? మర్యాదగా చెప్పరా? అయ్యో అమ్మ దేవుడు, దేవుడు. బాబు మన వాడేదో ఇబ్బందులు పడ్డాడు. మనం మేనేజ్ చేద్దాం. ఉండరా, నీ సంగతి ఏంటో తెలుస్తా. ఇదేంటి మీరిద్దరు ఎక్కడికి ఎందుకు వచ్చారు? అది పంతులు గారు మడి పంచి తడి పారేయమంటాను, తడపడానికి వచ్చాం. సరే తొందరగా ఆరబెట్టి తీసుకురండి. మీరు పదండి. ఆగండి ఆగండి ఆగండి, మీరు ఇంకో గంట వరకు స్నానం చేయాల్సిందే. గంట నీళ్లలో ముంచి ప్రాణం తీసేస్తా. ఆయన వెళ్ళే వరకు మీరు వెళ్ళడం లేదంతే. ఆయన ఎవరో? ఆయనంటే సూర్య భగవానుడు. ఆయన వెళ్ళేంత వరకు మీరు స్నానం చేయాల్సిందంతే. ఏమన్నా దేవస్థానం రూలా పోరా? అబ్బో అయ్యో ఏంటా ఇది? ఒళ్ళు దురుస్తున్నానంతే. ఇదిగోండి మీ బ్యాగు, మీ టవలు. వెళ్ళిరండి. ఏంటి గుడ్లు కోడిగుడ్లో పెట్టుకొని చూస్తున్నాడు? మీ ఫ్యామిలీ డ్రైవరా? ఈయన మా పెదబాబు గారు. బావా అంటే ఆ వైపు నుంచా? వదండి, ఇతను చాలా మంచి మనిషి అండి. మంచోడైతే మీ పెళ్లికి ఎందుకు అడ్డం వచ్చాడా? అబ్బబ్బబ్బ, పెళ్లి శ్రీమంతం అని తర్వాత మాట్లాడుకోవచ్చు. మీరు పవిత్రంగా దేవాలయంలో వెళ్ళిరండి, వచ్చాక మీరే పెళ్లి చేస్తారు కానీ. అంతేనంటావా? మరి అయితే నేను వచ్చే వరకు ఈయన మీ హ్యాండ్ ఓవర్ లోనే ఉంచుకోండి. వచ్చి చూస్తా ఈ పని. అతను విచిత్రంగా మాట్లాడతాడు. నీ పెళ్లికి నేను ఒప్పుకోవడం ఏంటి? బావా అతను ఏదో తాగుబోతూ పిచ్చి పిచ్చిగా మాట్లాడతాడు. పద బయలుదేరు, ఇప్పటికే చాలా టైం అయింది. పద తొందరగా పద. గంటం గడిచింది, పద. కమాన్ మై డార్లింగ్, చూసావా గెస్ట్ హౌస్ ఎంత థ్రిల్లింగ్ గా ఉందో? అవాక్కయ్యావా? యా ఇట్స్ నైస్. అక్కడ ఎక్కడ వర్కౌట్ కాక ఇక్కడికి నిన్ను తీసుకొచ్చాను. ఇక్కడ నిన్ను నేను నన్ను నువ్వు తప్ప ఎవరు డిస్టర్బ్ చేయరు. కమాన్ డార్లింగ్. జస్ట్ ఎ మినిట్. ఓ యు ఆర్ సో ఇంటెలిజెంట్. ఎక్స్క్యూజ్ మీ. ఎస్ యూజ్ మీ. ఇక్కడ ఓహో మీరా? మీ గెస్ట్ హౌస్ లో రూములు ఖాళీగానే ఉన్నాయి. ఎప్పటి వరకు ఉంటారు? పని అయ్యే వరకు. ఏం పని?
అర్థమైందా? బాగా. ఏంటి? మీ చేతులకి దోలెక్కువ. ఇక్కడ సంతకం పెట్టండి. ఓకే. సచిన్ బ్యాటింగ్ బాగా చేస్తాడా? మీ అంత కాదులేండి. ఏంటో చెప్పండి. వీళ్ళిద్దరిని తీసుకెళ్ళాలి. నీకు బాగా బలిసింది. వెళ్ళండి. జాగ్రత్త. ఏంట్రా అలా చూస్తున్నాం? నాకు అది కావాలి. ఏది? అదే. అదంటే ఏది? అది అదే. రూమ్ కి వెళ్ళకి ఇస్తారులే, పిల్లడు కదా. వెళ్ళండి. ఏందంటావు చెప్పు. ఇడ్లీ ఉందా? ప్లేట్ ఎంత? 3 రూపాయలు. ఆకులో పెడతారా ప్లేట్ లో పెడతారా? ప్లేట్ లో. అది మామూలు ప్లేట్ లో కాదు, స్టీల్ ప్లేట్ లో. మంచి నీళ్ళు కూడా ఇస్తాం ఫ్రీగా, స్టీల్ గ్లాస్ లో. అది చిదంబరం హోటల్ స్పెషాలిటీ. ఆహా, నీ మాట మీద నా నమ్మకం ఏంటి? ఈ చిదంబరం మాట అంటే మాటే. అంత పెద్ద మాట మీద నిలబడేవాడు అయితే ఇదిగా ఈ కాగితం మీద సంతకం పెట్టవా? ఏంటిది? ప్రామిసరీ నోటు. ఎందుకు? ఎందుకంటే తీరా నేను తిన్న తర్వాత నువ్వు రేట్లు పెంచేస్తాను. చిచ్చి మాట తప్పడం మా వంశంలోనే లేదురా. అంత పెద్ద గొప్ప వంశం అయితే సంతకం పెట్టవా? పెట్టు పెట్టు. దమ్ముంటే పెట్టవా? మనిషి మీద మనిషికి నమ్మకం ఉండాలిరా. ఏదో సంతకం ఒక్కటంటే 3 పెట్టండి రా బావా. ఇప్పుడు నీ వంశం మీద నాకు నమ్మకం కుదిరింది బావా. గది వెళ్ళి 15 ప్లేట్ ఇడ్లీ పెట్టరా. 15 ప్లేట్లు ఇడ్లీయా? ఏంటి నువ్వు తిన్నాకే? లేదు, మా దొడ్లో గేదెలు కేయడానికి. చెత్తవాగుడు ఆ పెళ్లి పట్టరావా? ఇలా ఇదిగా మామూలు ప్లేట్లో తీసుకొస్తామో అందులో స్పూన్లో తీసుకురా. చేత్తో తింటే మనకు అలవాట్లేదు. వెళ్ళి వెళ్ళవా? వెళ్తాడండి వెళ్ళమంటే. బాబు ఏం బాబు, వాష్ బేసిన్ ఎక్కడ? చేతికే ఉంది, మొత్తం నాకేసావు కదా. చొక్కా దుడిసేసుకుని వెళ్ళు. వాష్ బేసిన్ ఎక్కడ అంటే చొక్కా దుడుచుకోమంటారేంటి? ఏంటా ఈ ఇడ్లీయా టాబ్లెట్లా? టాబ్లెట్ లాంటి ఇడ్లీ. ఏంటి అక్కడ పెడతాడు మంత్రులు? ఇలా తీసురా. చేతికన్నా అక్కర్లేదా? బావా మొత్తం బిల్ ఎంత? 45 రూపాయలు. ఏంటి 45 రూపీసా? చీప్. ఇచ్చి చాలా చీప్ హోటల్ అనమాట. ఇదిగో 50 రూపీస్. 5 రూపాయలు టిప్ ను ఉంచుకో. ఏం బడాయి. అమ్మాజీ ఈ గోల్డ్ సచ్చిగా తెరిచి పట్టుకో. అది అట్ట పట్టుకో. ఒకటి ఇందులో 3 పెట్ట మరి. ప్లేట్లు గ్లాసులు గోన్సెంటర్ పడేస్తున్నాడు. నువ్వే కదా చెప్పావు ప్లేట్ ఇడ్లీ 3 రూపాయలని. 15 ప్లేట్లకు 45 రూపాయలు ఇచ్చాను. 5 రూపాయలు టిప్ కూడా ఇచ్చాను కదా. ప్లేట్ ఇడ్లీ అంటే ప్లేట్ తో కలిపి కాదు. నువ్వు ఇలాంటి లిటికేషన్ పెడతావని తెలిసి ఈ కాగితం మీద సంతకం కూడా తీసుకున్నాను. ఈ కాగితం కోర్టులో వేసాను అనుకో, నిన్ను తీసుకెళ్లి జైల్లో పెడతారు. అప్పుడు మీ ఇద్దరు జరగ. బాబు సెలవు బాబు గారు, అన్యాయం జరిగిపోయిందండి బాబు. ఏం జరిగింది? పురుషోత్తం గారి బట్టల కొట్లో మొన్న చీర కొన్నానండి. నిన్న కట్టుకున్నానండి. ఇవాళ తడిపానండి. చీర ఇలా సిరిగిపోయిందండి. ఈ చీర తీసుకుని డబ్బు ఇచ్చేయమంటే ఇవ్వనంటున్నాడండి. పోనీ ఈ చీర తీసేసుకుని ఇంకో చీర ఇమ్మంటే అది కుదరదంటున్నాడండి. అయినా నీ డబ్బు నా డబ్బు అనే చండాల బుద్ధి నీకు ఎక్కడి నుంచి వచ్చిందిరా? నీ దగ్గర నుంచే. నువ్వేగా చెప్పావు నీ కట్నం డబ్బులో 1 పైసా కూడా నీ బాబుకి ఇవ్వలేదని. మా బాబుకి ఇవ్వలేదంటే ఆడు పెద్ద తిప్పిరి నా కొడుకు. మా బాబు అంతేలే. అవును అదేదో బేరం వస్తున్న తర్వాత ఏం కావాలండి? న్యాయం అండి. ఏం లేదు, ఈవిడి గారు మనం ఈ కొట్లో చీర కొన్నారు. ఒక్క ఉతుకు పడేసరికి దీని బతుకు ఇదిగో ఇలా అయిపోయింది. చూడండి, ఈ చీరకి కొత్త చీర వాపసైనా ఇవ్వండి, లేదా డబ్బులైనా వాపస్ ఇవ్వండి. చూడమ్మా, నీకోసారి చెప్పానా, మళ్ళీ ఈయన తీసుకురావడంలో నీ ఉద్దేశం ఏంటి? చూడండి, ప్రతి అడ్డమైనడికి సమాధానం చెప్పవలసిన పూచి నాకు లేదు. చీర తిరిగిపోతే నాకేంటి సంబంధం? చీర నేను తయారు చేసానా? నేను వాపస్ తీసుకోను. తొందరపడకండి, ఆలోచించి చెప్పండి. చెప్పాను కదండి వాపస్ తీసుకోనని. కుదరదా? 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 కుదరదు అంటే ఎలా కుదరగొట్టాలో నాకు బాగా తెలుసు. పదమ్మా. ఓహో, బెదిరిస్తున్నావా? ఎలా ఎలాంటి వాళ్ళని ఎంతమందిని చూసాం. అమ్మా తల్లి, చీర కొనడానికి పెడుతున్నారా? ఈ కొట్లో కొనండి తల్లి, కొనండి. కొనబోయే ముందు ఒక్కసారి ఆ సీతమ్మ వారిని చూడండి తల్లి. ఇదే కొట్లో అదే సీతమ్మ వారు, ఇదే చీర
మొన్న కొంది, ఇదిగో బిల్లు. ఒకే ఒక ఉతుకు, తెల్లారేసరికి దీని బతుకు ఇలా అయిపోయింది. ఇది చూసిన తర్వాత కూడా కొంటారా? అమ్మో ఈ కొట్లో మేం కొనం బాబు. గోయిందో గోయిందా. పెద్ద బేరం పోయింది. అమ్మా తల్లి, ఇటు దయచేయండి. చీర కొనడానికి పెడుతున్నారా అమ్మా? ఈ కొట్లోనేనా? మీ ఆయనతో చెప్పొచ్చారా? ఏం లేదు, పాపం ఆ మహాతల్లి మొగుడితో చెప్పకుండా ఈ కొట్లోనే ఈ చీర కొంది. ఒకే ఉతుకు, దాని బతుకు ఇలాగైంది, ఆవిడ బతుకు అలాగైంది. మరి మీ బతుకులు ఏమవుతాయో తల్లో. గోయిందో అమ్మో, రెండో బేరం కూడా పోయింది. ఇలా అయితే షాప్కి ఎవరు రారు, దివాలా తీయాల్సిందే. ఆ చీర మార్చి ఇచ్చేచ్చుగా. ఇచ్చేదా? ఈ డబ్బా షాపులో చీరలు ఆడపడుతున్నారా? మీరు ఈ పద్ధతిలో దెబ్బ కొడతారని తెలియక చీర వాపస్ ఇవ్వనాను. పొరపాటు అయిపోయింది, వేరే చీర ఇస్తాను. ఈ చీర ఇచ్చేయండి. అది ఈ టైప్? అవునండి. అమ్మే, అది వేరే టైప్ అండి. ఈ బుద్ధి ముందే ఉండుంటే 2 బేరాలు పోయిండే కాదు కదా. అవునండి. జాంగ్రీ, ఇంకెప్పుడు ఇలాంటి బుద్ధి తక్కువ పనులు చేయకు. అమ్మా అయ్యా, సీతమ్మ తల్లి రా, వాడు వేరే చేరిస్తానంటున్నాడు, అది తీసుకెళ్ళు. అలాగేనండి బాబు. ఇక్కడే ఉతికి తీసుకెళ్ళు. అలాగే. ఎవరు? నంబర్ 7 గంగాబాయ్ స్ట్రీట్. ఇదే. మీరు? మై నేమ్ ఇస్ మదన్ గోపాల్. ఆహా, ఎవరు కావాలి? అదే హోటల్ కి ఫోన్ చేసింది. ఫోను? ఓ ఫోనా? యా. అయ్యో, రండి రండి, స్వయంగా రండి, పూర్తి వివరాలు చెప్తాను. మీ అమ్మగారిని చంపేశారు, అదే కదా? అమ్మ కాదు, నాన్న. సరే, మీ నాన్నగారిని. నో ఇట్స్ ఓకే. ఎందుకమ్మా ఏడుస్తున్నారు? ఏం చేయమంటావు బాబు, ఈ వారంలో ఇదే విధంగా మీలాగానే 5 మంది వచ్చారు. ఆడపిల్లగా పుట్టనే కూడదు, ఒకవేళ పుట్టినా కూడా ఒక పిచ్చి పిల్లని కననే కూడదు. ఎవరు? మదన గోపాలేగా? మీ నాన్నని ఎల్ఐసి మేడ మీద నుంచి తోసి చంపేశారు. తోసింది ఎవరో తెలుసా? నాకు తెలుసు, కానీ నేను చెప్పను. తర్వాత ఫోన్ చేసి చెప్తాను. కావాలంటే నంబర్ 7 గంగాబాయ్ స్ట్రీట్ కి రా, పూర్తి వివరాలు చెప్తాను. ఇదే బాబు నా కూతురు, నీకు ఫోన్ చేసింది ఇదే. ఊళ్ళో ఎవరైనా పెద్ద మనిషి చనిపోయాడని ఏదైనా న్యూస్ వస్తే చాలు, వెంటనే వాళ్ళ ఇంటికి ఒక ఫోన్ కొడుతుంది. చచ్చిన వాళ్ళు సహజంగా చావలేదు, ఎవరో కూనీ చేశారు, పొడి చేశారు, చంపేశారని చెప్తుంది. పుట్టినప్పటి నుంచి దీని మెదడు సరిగ్గా లేదు, సరిగ్గా నడవను లేదు. పైగా తన తండ్రి గండల్లో పుట్టింది. అయ్యో, పుట్టుగుడ్డి, పుట్టుకుంటి, పుట్టు పిచ్చి. కాదు, నేనేం గుడ్డిదాన్ని కాదు. మదన్ గోపాల్ వాళ్ళ నాన్నని చంపడం నేను కళ్ళారా చూశాను. ఊరుకోవే, కళ్ళారా చూసిందంటే నోరు మూసుకోవే. ఎందుకు మాట్లాడుతున్నారు బాబు? ఏం చేయమంటావు బాబు, ఇది మగబిడ్డ అయ్యుంటే ఏదో అనాథాశ్రమంలో చేర్పించి నేను ఇంత విషం మింగి చచ్చిపోయేదాన్ని. ఇది ఆడపిల్లగా పుట్టింది. అనాథకినది అంటున్నారు, తనకైనా మీరున్నారు. నాకు నేను వస్తానమ్మా. మదన్ గోపాల్ వెళ్ళొద్దు, మీ నాన్నని చంపింది. నోరు మూసుకోవే బాబు, అనవసరంగా శ్రమ కలిగించాను నీకు. అదంతా ఏం లేదమ్మా. as a matter of fact, ఈ అమ్మాయి వల్ల ఒక పెద్ద కన్ఫ్యూషన్ తీరిపోయింది. మదన్ గోపాల్, మీ నాన్నని చంపిన వాళ్ళు తుపాకీతో దన్నని పొడిచి చంపేశారు. ఇట్స్ ఓకే, పర్వాలేదు పర్వాలేదు, ఏం భయలేదు, పర్వాలేదు. మదన్ గోపాల్ వెళ్ళొద్దు. ఆగు, భీమ్, నిజం చెప్పనా? లెట్స్ గో. మీ నాన్నని పొడి చేశారు. అవును. Yeah. But if you have some problem with STD, make a lightning call. Yeah. ఎంతకాలం ఇలా కార్టూన్ చూస్తూ ఉంటావు? బ్రెయిన్ పెరగక్కర్లేదు కొంచెమైనా? గివ్ సమ్ ఫుడ్ ఫర్ యువర్ థాట్స్ ఆల్సో. కరెక్ట్ బాస్. టీవీ ప్రోగ్రామ్ చూద్దామా బాస్? Okay, do whatever you like, but keep the volume down, okay? Yeah. ఎవరు మాట్లాడు? ఓకే మిస్టర్ శివకాశి, ప్రోగ్రామ్స్ అన్ని క్యాన్సిల్ చేయమన్నాను కదా? అవన్నీ క్యాన్సిల్ చేశాను సార్. యా, ఐ నో యు డిడ్ ఇట్. ఇప్పుడు అన్ని రీషెడ్యూల్ చేయండి. 2 రోజులు తర్వాత వస్తానని చెప్పారు. అప్పుడు చెప్పాను, ఇప్పుడు వద్దు. ఓ పిచ్చి పిల్ల మాట మోసపోయాను. పిచ్చి పిల్ల?
అదే అదే నిజంగా నిజంగా పిచ్చే. పాపం పుట్టుకుంటి గుడ్నెస్. ఏమిటి సార్? అదే మిమ్మల్ని కాదు. మిస్టర్ శివకాశి, అపాయింట్మెంట్స్ అన్ని మళ్ళీ క్యాన్సిల్ చేయండి. నేను ఈరోజు నైట్ బెంగళూరు రావడం లేదు. ఇంకో 2 రోజులు మద్రాసులోని పని ఉంది. నన్ను క్షమించు కుమారి, క్షమించు. 9 మాసాలు నిన్ను గర్భాన మోసి కన్న తరువాత పసిడి ఊయలలో ఊపి జాబిలిని చూపి ముద్దుగా పెంచి అయ్యహో స్వాస్థాలతోనే చంపవలసి వచ్చినదే. నీవు నా బిడ్డవు కాదమ్మా, బిడ్డవు కాదు, తల్లివి. అవును తల్లివి, తల్లివి. ఆదిశక్తి అనుగ్రహం కలిగినచో వచ్చే జన్మలో అయినా మనం కలుసుకుందాం కలుసుకుందాం. సరే పోనీ సగుబాయి నీటేలా. నా తల్లి అభీష్టం అదే అయితే, నా తల్లి అభీష్టం అదే అయితే అటులనే 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 చెప్పింది సగుబాయి. నువ్వు చావే ఏ పూలేరా. త్వరగా పదవే, ఆయన కంట పడకూడదు. సార్ సార్, నీ వద్దనే చెప్పాను సార్, కానీ మా అమ్మే డబ్బు కాసపడి నన్ను పిచ్చిదానిలో నటించమంది సార్. నీకు డబ్బు ఇచ్చింది ఎవరు? ఊరు పేరు ఏం తెలియదు, కానీ వాళ్ళు కనిపిస్తే కరెక్ట్ గా పోల్చుకుంటాను. ఊరుకోవే, నోరు మూసుకొని ఉండలేవా? అది సరే, మొదట చేసిన బెంగళూరు కాల్కి ఎంత డబ్బు తీసుకున్నారు? బెంగళూరు కాలా? అయ్యయ్యో, నిజంగా మాకేం తెలియదు. ఒక్క మారే ఫోన్ చేసాం, అంతకు మించి ఏం తెలీదు. అప్పుడు